మల్టీవర్స్ ఇప్పుడున్న మోడర్న్ సైన్స్ ఈ మల్టీవర్స్ ఉందన్న విషయాన్ని అతి కష్టంగా కనుక్కున్నారు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ మల్టీవర్స్ గురించి మన హిందూ గ్రంథాలలో స్పష్టంగా రాసి ఉంది. టైం ట్రావెల్, టైం డైలేషన్ లాంటి మనిషి ఊహకు అంతు చిక్కని విషయాలను కూడా మన సనాతన ధర్మంలో క్లుప్తంగా రాసి ఉంది. ఈ విశ్వంలో నక్షత్రాలు, భూమి, గ్రహాలు లాంటి విషయాలను కనుక్కొని మహా అంటే 100 నుంచి 150 సంవత్సరాలు అవుతుంది. కానీ మనిషి ఊహకు కూడా అందని గ్యాలక్సీలు, యూనివర్స్లు, మల్టీవర్సులు లాంటి కాన్సెప్ట్లను మహాభారతం, రామాయణం, భాగవతం లాంటి పౌరాణిక కథలలో వీటి గురించి చాలా చక్కగా వివరించారు. ఇప్పుడున్న మోడర్న్ సైన్స్ ఈ మల్టీవర్స్ గురించి అసలు ఏం చెప్తుంది? ఒక విషయాన్ని కనుగొనడానికి ఇప్పుడున్న శాస్త్రవేత్తలు టెక్నాలజీతో రాత్రి పగలు కష్టపడుతుంటే మన పూర్వీకులు మాత్రం ఆ కాలంలోనే ఫేస్ సర్జరీలు, సంఖ్యాశాస్త్రం, నక్షత్రాలు, గ్రహాలు, మల్టీవర్స్ లాంటి విషయాల గురించి ఎలా చెప్పగలిగారు? మన సనాతన ధర్మం ఈ మల్టీవర్స్ గురించి ఏం చెప్తుంది, ఏ సందర్భాలలో దీని గురించి చక్కగా వివరించారో లాంటి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో అయిపోయేసరికి మీకు ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి, ఇది నా గ్యారంటీ. మీ సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. మనం మనసు పెట్టి ఆలోచిస్తే నిజానికి సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ రెండు ఒకే విషయాన్ని చెప్తాయి. స్పిరిచువాలిటీ ఏ కాలం ప్రజలకు అయినా సరే కథల రూపంలో అర్థమయ్యేలా చెప్తే, నేటి మోడర్న్ సైన్స్ మాత్రం ఇప్పటి కాలం ప్రజలకు అర్థమయ్యేలా ఆధారాలను చూపిస్తుంది. 1920లో ఎడ్విన్ ఆబుల్ అనే శాస్త్రవేత్త ఈ విశ్వంలో కేవలం మన గ్యాలక్సీ మాత్రమే లేదు, మన గ్యాలక్సీతో పాటు కొన్ని కోటాను కోట్ల గ్యాలక్సీలు ఈ స్పేస్ లో తేలాడుతూ ఉన్నాయని కనుక్కున్నాడు. అప్పటి వరకు సూర్యుడు, భూమి, నక్షత్రాలు మాత్రమే ఉన్నాయని నమ్మే చాలా మందికి ఈ విషయాన్ని ఒక సంచలనాన్ని సృష్టించింది. ఈ విషయం కనుగొన్న తర్వాత ఖగోళ శాస్త్రంలో అనేక సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. అలాన్ గుత్ అనే శాస్త్రవేత్త ఇంటర్నల్ ఇన్ఫ్లేషన్ అనే సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. మనం చూస్తున్న యూనివర్స్ లు కేవలం ఒకటి మాత్రమే లేదు, ఇలాంటి యూనివర్స్ లో ఇన్ఫినిటీగా ఉన్నాయని కనుగొన్నాడు. వాటినే బబుల్ యూనివర్స్ లేదా ప్యారలల్ యూనివర్స్ అని అంటారు. దీనినే మనం మల్టీవర్స్ అని కూడా అనవచ్చు. ఒక నీటి బుడగ నుండి మరో నీటి బుడగ ఎలా అయితే పుడుతుందో, ఒక గ్రహం నుండి మరొక గ్రహం, నక్షత్రాలు, గ్యాలక్సీలు ఇలా ఇన్ఫినిటీగా పుడుతూనే ఉంటాయని చెప్పాడు. దీనికి సిమిలర్ గానే బ్రియన్ గ్రీన్ అనే శాస్త్రవేత్త మరో మల్టీవర్స్ థియరీని కనుగొన్నాడు. ఆటమ్స్ యొక్క అరేంజ్మెంట్ ని బట్టి అదొక గ్రహంగా మారొచ్చు లేదా నక్షత్రంగా అయినా మారవచ్చు. కానీ ఈ ఆటమ్ అరేంజ్మెంట్ కి కూడా ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆటమ్స్ అన్ని ఒక యూనిక్ వే లో కలిస్తే ఒక పిండం ఏర్పడుతుంది లేదా ఒక మనిషి ఏర్పడతాడు. కానీ ఒక లిమిట్ తర్వాత ఆ మనిషి చనిపోయి ఈ యూనివర్స్ లో ఒక డస్ట్ పార్టికల్ గా కలిసిపోతాడు. సేమ్ టు సేమ్ అలాగే ఈ గ్రహాలు, నక్షత్రాలు, గ్యాలక్సీలు కూడా నశించిపోయి కొన్ని వేల కాంతి సంవత్సరాల క్రితం అవి ఏ విధంగా అయితే ఏర్పడ్డాయో ఈ బ్రహ్మాండంలో ఏదో ఒక చోట మళ్ళీ తిరిగి పుడతాయి. ఇలా ఈ సైకిల్ అనేది నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. ఇప్పటి మనిషి ఊహించని మల్టీవర్స్ కాన్సెప్ట్ ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన దేశంలో మన ఋషులు, పూర్వీకులు గ్రంథాలలో రాశారు. ఆ గ్రంథాలలో ఈ మల్టీవర్స్ గురించి చెప్పే కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక రోజు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుని కలవడానికి ద్వారకాకు వస్తాడు. ఆ ద్వారకాకు కాపలగా ద్వారపాలకుడు బ్రహ్మదేవుని ఆపుతాడు. నేను సృష్టిని క్రియేట్ చేసిన వాడిని శ్రీకృష్ణుని కలవడానికి వచ్చాను అని ద్వారపాలకునికి చెప్తాడు. ద్వారపాలకుడు శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్లి బ్రహ్మదేవుడు వచ్చాడని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏ బ్రహ్మదేవుడు వచ్చాడో కనుక్కోమని ద్వారపాలకునికి చెప్తాడు. ద్వారపాలకుడు బ్రహ్మదేవుని దగ్గరికి వచ్చి అసలు నువ్వు ఏ బ్రహ్మదేవుని అని క్వశ్చన్ వేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆశ్చర్యానికి లోనవుతాడు. ఈ సృష్టిని సృష్టింప చేసిన సృష్టికర్తను నేను 4 తలల బ్రహ్మని అని చెప్తాడు. అప్పుడు ద్వారపాలకుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి 4 తలల బ్రహ్మ వచ్చాడు అని చెప్తాడు. శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుని ఆలోచిస్తాడు. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి ఈ బ్రహ్మాండంలో నేను ఒక్కనే కదా బ్రహ్మని ఉన్నాను, ఎందుకోసమని మీరు అలా అడిగారు అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ మల్టీవర్స్ లో ఉన్న బ్రహ్మదేవులందరినీ పిలుస్తాడు. అందులో కొంతమంది బ్రహ్మలకు 10 తలలు ఉంటే మరి కొంతమందికి 100 తలలు ఉన్నాయి, మరి కొంతమందికి 1,000,000 తలల వరకు కూడా ఉన్నాయి. అప్పుడు బ్రహ్మదేవుడు వాళ్ళందరినీ చూసి ఆశ్చర్యానికి లోనవుతాడు. శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుడితో, చూడు బ్రహ్మ, ఈ విశ్వంలో నువ్వు మాత్రమే లేవు, నీకంటే గొప్పవారు, నీకంటే జ్ఞానవంతులు, నీకంటే శక్తివంతమైన బ్రహ్మదేవులు కూడా ఈ విశ్వంలో ఉన్నారు అని చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమిటోనయ్య నీ మాయ అని శ్రీకృష్ణుడి పాదాలకు నమస్కరిస్తాడు. దీనిని బట్టే మన లాంటి గ్రహాలు, మన లాంటి మనుషులు ఈ మల్టీవర్స్ లో ఏదో ఒక చోట ఉండడానికి 100% పాసిబిలిటీ ఉంది. ఇందులో కొన్ని గ్రహాలు పాస్ట్ లో ఉంటే మరి కొన్ని గ్రహాలు ఫ్యూచర్ లో కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునే రామాయణం, మహాభారతం, భాగవతం లాంటి ఘటనలు కూడా ఈ మల్టీవర్స్ లో ఏదో ఒక చోట మీరు వీడియో చూసిన టైంలో కూడా జరుగుతూనే ఉన్నాయి. సెకండ్ది, ద మల్టీవర్స్ స్టోరీ ఇన్ రామాయణ. రామరావణ యుద్ధం ముగిసిన చాలా కాలం తర్వాత శ్రీరాముడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్లాలని అనుకుంటాడు. ఈ విషయం తెలిస్తే ఆంజనేయుడు బాధపడతాడని భూలోకం నుంచి నాగలోకానికి ఒక దారిని సృష్టించి ఆ దారిలో తన ఉంగరాన్ని విడిచేస్తాడు. ఆంజనేయుడు వచ్చాక తన ఉంగరాన్ని తీసుకురమ్మని ఆంజనేయునికి చెప్తాడు. ఆంజనేయుడు సూక్ష్మరూపాన్ని ధరించి నాగలోకానికి వెళ్లి శ్రీరాముడి యొక్క ఉంగరాన్ని వెతుకుతుంటాడు. ఆంజనేయుడు నాగలోక రాజు అయిన వాసుకిని తన శ్రీరాముడి యొక్క ఉంగరం కనిపించిందా అని అడుగుతాడు. అప్పుడు వాసుకి, శ్రీరాముడి ఉంగరమా? ఏ శ్రీరాముడి ఉంగరం? ఒకసారి నువ్వు ఆ పర్వతం పైకి వెళ్లి చూడు అని చెప్తాడు. ఆంజనేయుడు ఆ పర్వతం పైకి ఎక్కి చూస్తే ఆ పర్వతం మొత్తం శ్రీరాముడి ఉంగరాలే ఉంటాయి. ఆంజనేయుడు కన్ఫ్యూజ్ అయ్యి వాసుకి దగ్గరికి వచ్చి అందులో మా శ్రీరాముడి ఉంగరం ఏది అని అడుగుతాడు. అప్పుడు వాసుకి, ప్రతి విశ్వంలో ఒక త్రేతాయుగం ఉంటుంది, ఆ త్రేతాయుగం అంతమయ్యేసరికి శ్రీరాముడు తన ఉంగరాన్ని జారా విడుస్తూ వస్తున్నాడు అని ఆంజనేయునికి వివరిస్తాడు. ఈ సంఘటన కూడా
మల్టీవర్స్ ని రీప్రజెంట్ చేస్తుంది. ఇక థర్డ్ వన్ శ్రీకృష్ణుని యశోద స్టోరీ. శ్రీకృష్ణుడు చిన్నప్పుడు తన తల్లి అయిన యశోదకు తెలియకుండా మట్టి తింటాడు. అది గమనించిన యశోద శ్రీకృష్ణుని నువ్వు నోరు తెరువు, నువ్వు మట్టి తింటున్నావా అని అడుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు నోరు తెరిస్తే శ్రీకృష్ణుని నోట్లో ఈ బ్రహ్మాండం అంతా కనిపిస్తుంది. తల్లి అయిన యశోద అదంతా చూసి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. మన హిందూ గ్రంథాలలో ఈ మల్టీవర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసే మరొక అద్భుతమైన కథ కూడా ఉంది. ఈ భూలోకంలో రాణి లీల అనే ఒక మహిళ ఉండేది. ఈ రాణి లీల యొక్క భర్త ఒక గొప్ప రాజు, కానీ అతను ఒక పెద్ద యుద్ధంలో చనిపోతాడు. తన భర్త చావు వార్తను తట్టుకోలేక రాణి లీల ఘోర తపస్సు చేస్తుంది. ఆ ఘోర తపస్సుకు మెచ్చిన లక్ష్మీదేవత ప్రత్యక్షం అవుతుంది. అప్పుడు రాణి లీల తన చనిపోయిన భర్తను మళ్ళీ బ్రతికించమని కోరుకుంటుంది. అప్పుడు లక్ష్మీదేవత ఇది ప్రకృతికి విరుద్ధం, ఇలా చేయడం మంచిది కాదు. నీ భర్త ఈ భూలోకంలో చనిపోవచ్చు, కానీ ఇలాంటి లోకాలు అనేకం ఉన్నాయి. ఆ లోకాలలో నీ భర్త బ్రతికే ఉన్నాడు అని చెప్తుంది. అయినా కూడా రాణి లీల తన పట్టు అసలు వదలదు. లక్ష్మీదేవత రాణి లీలను వేరే వేరే లోకాలకు తీసుకెళ్లి తన భర్తను చూపిస్తుంది. ఈ సృష్టి యొక్క అంతరార్థాన్ని అర్థమయ్యేలా చేస్తుంది. ఇక నిజాన్ని అర్థం చేసుకున్న రాణి లీల లక్ష్మీదేవతకు క్షమాపణ చెప్తుంది. ఈ కథ కూడా మల్టీవర్స్ ని రీప్రజెంట్ చేస్తుంది. మన సనాతన ధర్మంలో గాడ్ ఆఫ్ మల్టీవర్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది శ్రీ మహావిష్ణువే. శ్రీ మహావిష్ణువు శరీరం మొత్తం చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల గుండానే యూనివర్స్ లు ఏర్పడుతుంటాయి. శ్రీ మహావిష్ణువు శ్వాస వదిలినప్పుడు అవి అస్తిత్వంలోకి వస్తాయి. శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు ఆ రంధ్రాల గుండా ఈ యూనివర్స్ మొత్తం శ్రీ మహావిష్ణువు లోపలికి వెళ్తుంది. అలా నిరంతరాయంగా ఈ యూనివర్స్ పుడుతుంటుంది, నశిస్తూనే ఉంటుంది. ఈ మల్టీవర్స్ మొత్తం గాలిలో తేలుతుంటే దాని కింద శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో సేద తీరుతూ ఉంటాడని మన పురాణాలు చెప్తున్నాయి. నిజానికి ఏ మతం కూడా దేవుణ్ణి ఇంత గొప్పగా ఇంత అద్భుతంగా అస్సలు వర్ణించదు. చాలా మంది మన హిందూ ధర్మంలోని కథలన్నీ కట్టుకథలన్నీ కొట్టిపడేస్తూ ఉంటారు. కానీ ఆ కథలన్నీ నేటి సైన్స్ కు ఏదో ఒక రూపంలో కనెక్ట్ అవుతూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన పురాణాలలో పుష్పక విమానం గురించి చూపిస్తారు. కానీ చాలా మంది కొన్ని టన్నుల బరువు ఉండే వస్తువు ఎక్కడైనా గాల్లో తేలుతుందా అని కొట్టిపారేశారు. కానీ ప్రజెంట్ మనం చూసుకుంటే టన్నుల బరువు ఉన్న విమానం కూడా ఇప్పుడు గాలిలో ఎగురుతుంది. ఇప్పటికి కూడా చాలా మంది హిందూ ధర్మంలోని కథలన్నీ కట్టుకథలనే అనుకుంటారు. సరే అవి కట్టుకథలే అనుకున్నా కూడా కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే మల్టీవర్స్, టైం డైలేషన్ లాంటి సైంటిఫిక్ విషయాలను వాళ్ళు ఎలా రాయగలిగారు ఒకసారి మీరే ఆలోచించండి. ఈ వీడియోని మీరు ఇప్పటి వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. మరో అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.